ఫైనల్లీ ఏంటక్క ఈ బాక్స్ అనుకుంటున్నారా? ఎవరికి గిఫ్ట్ చేయబోతున్నానో తెలుసా? కేర్ టేకర్ కి గిఫ్ట్ చేయబోతున్నాను. అంటే నాకు దగ్గరుండి అన్ని పనులు చేసి పెట్టే తనకన్నమాట. 2 years నుంచి నేను దసరాకి ఎవ్రీ సింగిల్ ఇయర్ నేను గిఫ్ట్ చేస్తుండే. బట్ 2 years నుంచి ఆమెకు నచ్చలేదు శారీ. బట్ దిస్ టైమ్ ఆమెకి బాగా ఫేవరెట్ అయిన కలర్ తీసుకున్నా. ఐ డోంట్ నో హౌ షీ గోనా రియాక్ట్ ఫర్ ఇట్. దిస్ ఇస్ ద శారీ. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ దసరాకి పక్కాగా గిఫ్ట్ చేస్తాను. ఎందుకంటే పక్కా తెలంగాణ వాళ్ళనమాట. దసరా ఫెస్టివల్ అనగానే గుర్తొచ్చేది తెలంగాణ బతుకమ్మ కదా. సడన్ గా కెమెరా ముందు కూర్చోబెట్టి క్వశ్చన్ చేయగానే ఏం చేస్తున్నావు, నేను నైటీ వేసుకొని ఉన్నాను, శారీ కట్టుకొని వస్తానమ్మా అని బ్రతిలాడారు. బట్ అంత టైం లేదు, ఏం పర్లేదని నా చున్నీ వేసి మరీ కూర్చోబెట్టేశాను. ఎక్కువ డబ్బులు పెట్టిన శారీ ఏది? మా పెద్దోని పెళ్ళి అప్పుడు. ఎంత శారీ? 5,000. 5,000. ఓకే సరే, ఈ రోజు నేను కూడా దగ్గరగా అంతే కాస్ట్ ఉన్న శారీ తీసుకొచ్చిన. మరి నీకు నచ్చుతుందో లేదా నాకు తెలీదు. తరపు నుంచి ఈ దసరాకి కంచి పట్టు ధర్మవరం శారీ అనమాట. ఆవిడకి అసలు %1 ఐడియా కూడా లేదు. ఎవ్రీ ఇయర్ నేను శారీ కొన్న ప్రతి శారీ కూడా కలర్ నచ్చకపోతుండే. కలర్ వల్ల పాపం తీసుకునేవారు కానీ లిటరలీ హార్ట్ఫుల్ గా ఉన్నారా లేదా అని నాకు కూడా డౌట్ వస్తుండే. కానీ 2 years లో నేను గమనించింది ఏంటంటే ఆవిడ ఎక్కువగా రెడ్ కలర్ శారీస్ కానీ రెడ్ కలర్ వేసుకోవడం చాలా గమనించాను. అందుకనే కంచిపట్టు ధర్మవరం నుంచి తెప్పించాను అనమాట తన కోసం. నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ అమ్ములు. థ్యాంక్ యూ నన్ను బాగా చూసుకుంటున్నందుకు. ఓకే ఎంజాయ్. ఈ చీర నువ్వు దసరా రోజు కట్టుకోవాలి, నేను చూస్తా, ఆడియన్స్ కూడా పెడతా. ఓకేనా? ఇదే కుట్టించుకో పండక్కి, పెద్ద పండక్కి. సరేనా? బాయ్ బాయ్.